కవితను పార్టీ నుంచి దూరంగా పెట్టడం బీఆర్ఎస్ కు ఊపిరి పీల్చుకునే అవకాశం ఇచ్చినట్టే కనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్స్ కేసులో ఆమెపై వచ్చిన ఆరోపణలు అరెస్టు పార్టీకి పెద్ద ఇబ్బందిగా మారాయి. కానీ ఇప్పుడు కవితను పక్కన పెట్టడంతో ఆ మధ్య నుంచి బీఆర్ఎస్ కొంతవరకు బయటపడినట్టు కనిపిస్తోంది. పార్టీపై ఉన్న ఇతర ఆరోపణలు ఇంకా విచారణ దశలోనే ఉండగా ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ నేతల అరెస్టు దశకు వెళ్లలేదు. అసలు బీజేపీకి బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టడానికి మిగిలిన ప్రధాన బలమైన అంశం ఈ లిక్కర్ కేసే. కవిత ఎగ్జిట్ తో ఆ బరువు బీఆర్ఎస్ భుజాలపై నుంచి దూరమైంది. ఇప్పుడు ఆ కేసు కవిత వ్యక్తిగత సమస్యగానే మిగిలిపోనుంది. అయితే కవిత కొత్త పార్టీ పెడతారా లేక ఇతర జాతీయ పార్టీలో చేరతారా అన్నది రాజకీయాల్లో చర్చనీయాంశం. ఒకవేళ బీజేపీ వైపు మొగ్గు చూపితే ఆమె కేసు భవిష్యత్తు వేరే దిశలో తిరగొచ్చు. కానీ ఏ పార్టీ అయినా కవితను తీసుకుంటే ఆ పార్టీకి కూడా ఆ కేసు మచ్చ తగిలే అవకాశం తప్పదు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే కవిత జైలు శిక్ష కారణంగా ఎదుర్కొన్న ఇబ్బంది తొలగిపోయింది. ఇప్పుడు మిగతా కేసులు కాంగ్రెస్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నందున రాజకీయ కక్ష సాధింపు అంటూ ప్రజల్లో సానుభూతి పొందే మార్గం పార్టీకి మిగిలే ఉంది. మొత్తానికి కవిత ఎగ్జిట్ తో బీఆర్ఎస్ ఒక పెద్ద భారాన్ని దించుకున్నట్టే చెప్పాలి. ఆమె భవిష్యత్ అడుగులు ఏవో రాజకీయ సమీకరణాలను నిర్ణయించనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.